మరి ఒక మార్పు జరగడం వల్ల అతనికి పార్టీ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల బూత్ కమిటీ అంటే ఏంటో సెక్టర్ కమిటీ అంటే ఏంటో ఆయనకి తెలియకపోవడం వల్ల సరళంగా పార్టీలోకి రావడం వల్ల మళ్ళా బూత్ కమిటీని మనం చూసుకోలేకపోయాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ మీటింగ్ అంటే ఎంతమంది కార్యకర్తలు ఉండాలన్నది కాదు, ప్రతి మీటింగ్ కూడా ఒక శిక్షణా తరగతిలాగా తయారు చేసే విధంగా మనం తయారు కావాలి. ప్రతి మీటింగ్ శిక్షణా తరగతిలాగే ఉండేటి వరకు అదేవిధంగా ఇప్పుడు కూడా శిక్షణా తరగతుల్ని మనం తయారు చేసుకోవాలి. అదే ఈ కోనసీమ జిల్లాని మన అధ్యక్షుడైనటువంటి గౌతమ్ గారికి 150 సెక్టర్లో కనీసం 90% సెక్టర్ని పూర్తి చేసి ఇవ్వడానికి మీ యువకులందరూ కూడా పోటీపడి బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణంలో పనిపెట్టాలని. అంతేగాని అధ్యక్షులు వచ్చారు కదా, మనం ఏదో మీటింగ్ వెళ్ళాము కదా, మళ్ళీ అధ్యక్షులు వచ్చినప్పటికీ మరి మీటింగ్ తయారవడం కాకుండా తప్పనిసరిగా మీ అందరూ కూడా భవిష్యత్తు మీది బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలన వస్తే మీరే చూస్తారు, మీ యువకులే చూస్తారు. తప్పనిసరిగా ఆ రోజు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు తప్పనిసరిగా వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి నూతన అధ్యక్షుల వారికి 150 సెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించి మరి జిల్లా కమిటీ మరి విద్యుత్ ఈ యొక్క లోకప్రాణి ఎలక్షన్లకు ముందే ఎప్పుడైతే ఈ 150 సెక్టర్ కమిటీని నిర్మించుకోగలిగామో తప్పనిసరిగా మనం ఏదైతే అసెంబ్లీకి కనీసం మూడు ఎంపీటీసీని గెలిపించుకుని కొన్ని జడ్పీటీసీలు కూడా కనిపించుకునే స్థాయి మనకు ఏర్పడుతుంది. అప్పుడు తెలుస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ విలువ ఎటువంటిదో. బహుజన్ సమాజ్ పార్టీ విలువని నేను అప్పుడు రుచి చూస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కసిగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణంలోకి పూర్వ వైభవాన్ని మళ్ళా ఈ యొక్క జిల్లాలో రావడానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యల్ని మరి ఎన్నో నుంచి వారి సమస్యలు చేర్చకుండా మనం ముందుకు వెళ్ళకుండా మరి కొత్త వారిని అదేవిధంగా సీనియర్స్ ని కూడా ఒక క్లబ్ చేసి అందరి చేత మనం చేయించుకునే స్థితిలో ఈ జిల్లాని తీర్చిదిద్ది అధ్యక్షుల వారిని ఈ జిల్లా రాష్ట్రంలో ఈ జిల్లా ఉంటుంది అని చెప్పడానికి మీ అందరూ కూడా ఒకసారి తప్పట్లేదు మరి అధ్యక్షుల వారికి చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మరి నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడి ఉన్నాను, కానీ నాకు ఏ అనారోగ్యం లేదు. డాక్టర్లే నన్ను అనారోగ్యాన్ని ప్రేమించారు తప్ప నాకు ఎక్కడ కూడా ఏ అనారోగ్యం లేదు. ఈ మధ్య కళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. నేను వారంలోనే కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా నేను టైం పెడతాను, ఆ టైం సద్వినియోగం చేసుకోండి. ఈ జిల్లాలో మరి ఒక నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం అది రేపు కాకినాడ జిల్లా సమావేశం మరి రామచంద్రపురంలో జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఏ జిల్లా మీటింగ్ ఆ జిల్లాలోనే జరగాలి కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోకి మరి ఉంది కాబట్టి ఈ జిల్లాలోకి దాన్ని కేటాయించి పోటీ చేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ అయినా పోటీ చేసే హక్కు, అదేవిధంగా ఈ దేశంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గైనా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జిల్లాను మార్చి